కొంచెం వెనక్కి ఎట్లా పొందావు ఏడ పొందావు ఏమి కాదు నీకు నేను ఉందా ఏమి నీ నల్ల భయపడొద్దు నేను ఉండాను బాగా ధైర్యంగా ఉండు అని డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చినాను ధైర్యంగా చెప్పినాడు. ఓకే ఎమ్మెల్యే సార్ ఉండడని ఇంకా నాయకులు నాయకులంతా ఓకే వాళ్ళు ధైర్యంగా అంటే మన ఎమ్మెల్యే సార్ మంచిగా చేస్తున్నారంటారా మంచిగానే చేస్తారు నియోజకవర్గానికి? మనకి ఇట్లా ఎమ్మెల్యే ఉంటే మంచిదంటారా? మంచిగా ఇట్లా ఎమ్మెల్యే దొరకాలి కదా సార్ మనకి. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఎండనే నీళ్ళు ఇస్తానో ఈ సంవత్సరం కంటున్నాడు ఇంక ఇంతకింటే మన నీళ్ళు ఇడితే ఇంతకింటే దేవుడు ఉన్నట్లే కదా మాకు. మళ్ళా ఇంకా వచ్చే ఎన్నికలకనే సారే అవుతాడు కదా. ఓకే ఓకే మీరు ఓటేస్తారు అట్లయితే? ఖచ్చితంగా ఓకే ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఏ విధంగా అయితే దుర్నాశనం అయిందో, వినాశనం ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి వినాశనాల నుంచి ఈరోజు వికాసం వైపు మళ్ళీ తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏడాది కంప్లీట్ కావడం జరిగింది. ఈ ఏడాది కంప్లీట్లో మనం అభివృద్ధిలో అయితేనేమి, సంక్షేమంలో అయితేనేమి తొలి అడుగు వేశామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎన్నికల్లో ఏవైతే మన చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో అందులో సూపర్ 6 మరీ ముఖ్యంగా ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి, అందులో చేపట్టినటువంటి తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ప్రజలకు ఏ విధంగా చేరినాయి, వాళ్ళ ముఖంలో ఆనందం ఉందా, ఏ విధంగా వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇంకా వాళ్ళ అవసరాలు ఏమున్నాయని కనుక్కోవాలని చెప్పేసి ఈరోజు ప్రజలకు పంపించడం జరిగింది. మేము ప్రతి గ్రామంలోనూ తిరుగుతున్నాం. ఈరోజు కళ్యాణదుర్గ మండలంలోని ఎంకొండాపురం గ్రామం అయితేనేమి, ముద్రాయనపల్లి అయితేనేమి, వర్లి అయితేనేమి, కోడిపల్లి గ్రామాల్లో ఈరోజు ప్రజల వద్దకు వెళ్లి సుపరిపాలన పైన మాట్లాడడం జరుగుతోంది. ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం గమనించినట్లయితే పిల్లలకు ఆ రోజుల్లో ఒక కుటుంబంలో ఒకటి తల్లికి వందనం కాకుండా అమ్మబడిన పేరుతో ఇంట్లో 10 నలుగురు చదువుతున్నా, 2 చదువుతున్నా ఒకరికే ఇచ్చే 17,000 ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు, యువగలం పాదయాత్రలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు తల్లి యొక్క ఆవేదన గమనించాడు. ఒకరికి ఇస్తే ఇంకోటిని చదివించుకోకుండా పనికి పంపాలనే వాళ్ళు బాధపడడంతో దీంట్లో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో మరొక కొత్త పథకం తీసుకొచ్చి తల్లికి వందనం ద్వారా ఈ రోజు ప్రతి ఇంట్లోనూ ఒకరైనా, 2 ముగ్గురున్నా, 4 5 మంది ఉన్నా అందరికీ కూడా 17,000 లెక్కన అకౌంట్లోకి వేయడం జరిగింది. దీంతో ప్రతి పిల్లోడు కూడా విద్య వైపు వెళ్లి మంచి విద్యను అభ్యసించి రేపొద్దున వాళ్ళ కుటుంబాలని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల విషయం అయితేనేమి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పిన హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పింఛన్ మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు గమనైతే 1000 రూపాయలు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఒక్కసారి ఎన్నికైన వెంటనే ఈ పొద్దు 4,000 రూపాయలు ప్రభుత్వం 4,000 అయితేనేమి, 6,000 అయితేనేమి, 15,000 అయితేనేమి ఈ విధంగా కుటుంబ వికలాంగులకు అయితేనేమి, వితంతులకు అయితేనేమి, అదేవిధంగా పూర్తి మంచాన పడ్డటువంటి పేషెంట్స్కి అయితేనేమి ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఎంతో ఆర్థిక వెసులుబాటును కల్పించినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. విద్యార్థుల విషయంలో అయితే అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు స్కూళ్ళలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విద్యను అభ్యసించే విద్యార్థులకు అనేకమైన మౌలిక వసతులతో పాటు చదువులో అనేకమైన మార్పులు ఈ రోజు చదువులు తీసుకురావడం జరుగుతుంది. యువత విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చాడో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి కంకణబద్దులై ఈ రోజు దాదాపు 9,25 కోట్ల పైచలకు కంపెనీలు పెట్టుబడులుగా ఈ రోజు మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు ఈ రోజు 8 లక్షల పైచలకు ఉద్యోగాలు కంపెనీల్లోనే మనకి రాబోతున్నాయి. HCL అయితేనేమి, గూగుల్ అయితేనేమి, రిలయన్స్ అయితేనేమి అనేక ప్రైవేట్ కంపెనీల ద్వారా రాబో రోజుల్లో మనము అనేక యువతకు అవకాశాలు కల్పించే క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక రకాలు చేపట్టబోతున్నాడు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈరోజు అమరావతి నిర్మాణం అయితేనేమి, పోలవరం నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా అనేక కార్యక్రమాలు, అనేక ప్రాజెక్టులు అయితేనేమి ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముందడుగు వేశారు. మనకు దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్కు అమరావతిని తన కంకణబద్దులై ఈ రోజు కేంద్రం ద్వారా అనేక నిధులు తీసుకొచ్చి ఈ రోజు అమరావతి నిర్మించబోతున్నాడు. ఆ అమరావతిలో అనేక పెట్టుబడులు రాబోతున్నాయి. అమరావతికి పెట్టుబడులు ఎప్పుడైతే తరలి వస్తాయో తర్వాత
జీడిపి పెరిగి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగి అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా ఎంతో అవకాశం ఉందని చెప్పి ప్రజలకు ఈరోజు అర్థమయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు. పోలవరం నిర్మాణాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా 2027లో పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేసి మనకి నీళ్లు తీసుకొచ్చి ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాబోతున్న అనంతపురం జిల్లాకు కూడా జీడిపల్లి ద్వారా నీళ్లు తీసుకొచ్చి అన్ని ప్రాంతాల వరకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశాన్ని కల్పించబోతున్నాడు. ఒక జీడిపల్లి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులని నీటి ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఆయన కంకణబద్ధులుగా ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, ప్రజల్ని అందరినీ తన సొంత బిడ్డలుగా కాపాడుకుంటూ జగన్ ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడో దాని నుంచి ఆ వినాశనం నుంచి వికాసం వైపు ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిపోతున్నాను. నేను కంకణబద్ధులైనటువంటి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడో అదే కంకణబద్ధులై ఈరోజు శాసనసభ్యులైనటువంటి అమలేని సురేంద్రబాబు కూడా మా నియోజకవర్గంలో అనేక విషయాల్లో అయితేనే సంక్షేమం అయితేనే అభివృద్ధి విషయంలో ఈరోజు అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నాడు. తన సొంత నిధులను ఖర్చు పెట్టి పాఠశాలలో బెంచీలు అయితేనేమి, విద్యార్థులకు అవసరమైన అన్ని విషయాలు అయితేనేమి, అదేవిధంగా కళ్యాణదుర్గంలో యువతకు డిఎస్సీ ఫ్రీ కోచింగ్ అయితేనేమి, అదేవిధంగా కుట్టు మిషన్ ద్వారా యువతకు అవకాశాలు అయితేనేమి, స్పోర్ట్స్లో అవకాశాలు కల్పించే విధంగా క్రికెట్ పోటీలు అయితేనేమి అనేక కార్యక్రమాలు ఈ విధంగా చెప్పుకున్నది అనేక సొంత నిధులను ఖర్చు పెట్టి ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబో రోజుల్లో బీటీపీ కార్యక్రమాన్ని కూడా పూర్తి కంప్లీట్ చేసి 114 చెరువులు నీళ్ళని కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో హామీ తీసుకుని ఈరోజు సొంత నిధులు ఖర్చు పెట్టి పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. రాబో రోజుల్లో 114 చెరువులు నీళ్లు కళ్యాణదుర్గంలో పారిన తర్వాత ప్రతి గ్రామ సంక్షేమంతో పచ్చని పంటలతో కలకలాడే రోజులు రాబోతున్నాయి. అదే కాకుండా ఏ గ్రామానికి వెళ్ళినా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అది ఒక రెవెన్యూ సమస్య కావచ్చు, పోలీస్ సమస్య కావచ్చు, హాస్పిటల్ సమస్య కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత సమస్య కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో సమస్య ఉన్నా కూడా తన సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా భావించి ప్రతి ఒక్క సమస్యని వెంటనే అధికారులకు చెప్పి ఈరోజు పరిష్కార దిశగా తీసుకెళ్తున్నాడు. ఇలాంటి ఎమ్మెల్యే గారితో కూడా కళ్యాణదుర్గం అదృష్టంగా మేము భావిస్తున్నాం. రాబో రోజుల్లో కళ్యాణదుర్గం సస్యశ్యామలం కావడం, అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే కాదు జిల్లాలో కూడా ముందుండుతుందని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజెప్తున్నాను. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు జగన్ గారు ఏదో కొన్ని పర్యటనలు చేసి వాళ్ళ మంది మార్పాన్ని నేర్చుకుని అక్కడ కూడా దౌర్జన్యాలు, దాడులు చేస్తూ ప్రగల్భాలు పలుకుతూ రెచ్చగొట్టే ధోరణిలో అనేక మాటలు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రాన్ని మరీ వెనక్కి తీసుకురావాలనే ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలన్నా, సంక్షేమం కొనసాగించాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి సాధ్యం కాని విషయం అని చెప్పి ఘంటాపథంగా తెలియజెప్తాను. అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు మనం గమనించినట్లయితే ఆయన వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అయితేనేమి, విద్యా వ్యవస్థలో అయితేనేమి, ఐటీ రంగంలో అయితేనేమి అనేక పరిశ్రమలను తీసుకురావడంలో విషయాలు అయితేనేమి ఈరోజు మనం అందరూ గమనిస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో తన వంతుగా ప్రతిరోజు కష్టపడుతూ అన్ని వర్గాల వారిని అందరినీ కలుపుకుంటూ ఉద్యోగస్తులు ముందుకు వెళ్తూ రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో తన పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకసారి ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర ప్రజలంతా గమనించైతే ఇంకొక 10-15 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా కాబోతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం కొనసాగించే విధంగా ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా రాష్ట్రంలో మరిన్ని అవకాశాలు వచ్చి ప్రజలు సంక్షేమంతో, అభివృద్ధితో ముందుకెళ్తారని కూడా మనం ఘంటాపథంగా చెప్పదలుచుకోవచ్చు. ఈరోజు మనం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా గమనించినట్లయితే తనకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి మంత్రి శాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అతి చేరువలో తన మంత్రి శాఖలో ఉన్నటువంటి అతి చేరులో సేవలు చేయడానికి కూడా అతను ఎన్నో కొత్తమైన వినూత్న రీతిలో పనిచేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో మోడీ గారి సహకారంతో, మన పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో మన చంద్రబాబు నాయుడు గారు రాబో రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తూ నెంబర్ 1 చేస్తాడన్న దాంట్లో సందేహమే లేదు. ప్రజలందరూ కూడా మన ఇట్లాంటి కూటమి ప్రభుత్వానికి కూడా అండదండలుగా నిలవాలి. ప్రజలందరూ కూడా చేసుకోవాలి. వచ్చే స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, రాబో ఏ ఎన్నికల్లో అయినా సరే వన్ సైడ్ ఎలక్షన్స్ జరగాలి. అప్పుడే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి, సంక్షేమం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా ముందుసారి చేసినటువంటి తప్పు ప్రజలు చేయరని కూడా అందరూ భావిస్తున్నాము. సుపరిపాలన తొలి అడుగుల్లో 100% మనం విజయం సాధించాము.
ప్రజలు సుపరిపాలన జరిగిందా లేదని గండాప్రదంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. రాబో 100 అడుగుల్లో ప్రతి ఇంట్లోనూ సంక్షేమం, అభివృద్ధి అనేది మనకు కనపడుతుందని చెప్పి మనం గంటాపరంగా చెప్పదలుచుకున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. ధన్యవాదాలు.